ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. చర్లపల్లి సాఫ్ట్వేర్ సూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. దీనికి సంబంధించి పోలీసులు కుండబద్దలు కొట్టారు. కేవలం డిప్రెషన్తోనే ఆ సాఫ్ట్వేర్ రెడ్డి గారు చనిపోయారంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆవిడ వాట్సాప్ కాల్స్, ఆవిడ వాట్సాప్ కాన్వర్జేషన్స్, ఆవిడ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మొత్తం చెక్ చేశారు పోలీసులు. సో ఇప్పటికే ఆవిడకి ఇంకొక ఫోన్ ఉందని కూడా కొన్ని విశ్లేషణలు మనం చూసాం. సో ఆవిడ రెండో ఫోన్ ఏమీ వాడట్లేదు. అండ్ ఆవిడ ల్యాప్టాప్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని మొత్తం తరువుగా చెక్ చేశారు. దానికి సంబంధించి పోలీసులు ఫైండ్ అవుట్ చేసిన రీజన్ ఏంటంటే కేవలం డిప్రెషన్తోనే ఆ సాఫ్ట్వేర్ చనిపోయిందంటూ కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. మరి పిల్లల్ని ఎందుకు చంపింది అనే విషయానికి వస్తే, సో పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికే వారం రోజుల నుంచి ఈ కేసు మిస్టరీ వేయలేదు. సో వారం రోజుల తర్వాత ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ కనుక చనిపోతే తన పిల్లల్ని ఎవరూ చూడరేమో, తన తల్లి వృద్ధాప్యంలో ఉంది, ఎవరూ పట్టించుకోరు అనే ఒక్క రీజన్తో పిల్లల్ని కూడా తన వెంట తీసుకెళ్ళింది అనంతలోకాలకు ఈ సాఫ్ట్వేర్. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మనం టీవీ తరపున మనం టీవీ ఇలాంటి వాళ్లకు అండగా నిలవడం స్టార్ట్ చేసింది. సో ఎవరైతే మీరు డిప్రెషన్లో ఉన్నారనుకుంటున్నారో మీ స్టోరీని మనం టీవీ వేదికగా చెప్పండి. సో దానికి సంబంధించి మనం టీవీ మీకు ఎవరైతే డిప్రెషన్లో ఉండి ఇప్పటిదాకా పిల్లల్ని చూసుకుంటూ లేకపోతే ఇంకేదో ఏ రకమైన డిస్టర్బెన్స్ అయినా సరే, సో అలాంటి డిప్రెషన్తో చనిపోవాలి అనే డెసిషన్ తీసుకుంటున్నారో అలాంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, సో మహిళ నిజంగా వాళ్ళు లేనిదే పుట్టుకలేదు. సో ఒకటి భూమికి, రెండు మహిళకి చాలా ఓపిక ఉంటుందని మన శాస్త్రాల ప్రకారం మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి ఓపిక గల మహిళలు చనిపోకుండా ఉండాలన్నదే మనం టీవీ యొక్క ఉద్దేశం. సో దీనికి సంబంధించి ఎవరైతే మహిళలు తీవ్ర ఒత్తిడితో లేకపోతే మాకెవరూ లేరు అనే డిప్రెషన్తో ఒంటరితనంతో ఉంటున్నారో అలాంటి మహిళలు పర్టికులర్గా మనం టీవీకి కాల్ చేయండి. సో మీ స్టోరీని వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా మీరు చనిపోకుండా ఉండొచ్చు. అంతేకాకుండా మీ త్రూగా ఎవరైతే ఆ స్టోరీని వింటారో అలాంటి వాళ్ళల్లో సో కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంటుందనేదే మనం టీవీ యొక్క ఉద్దేశం. సో మస్ట్గా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి. అండ్ ఎవరన్నా ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు కూడా నాకు చచ్చిపోవాలనే ఫీలింగ్ వచ్చింది, లేదంటే నాకు ఆ టైంలో ఎవరు లేరు, ఇప్పటికీ నేను ఒంటరిగానే ఉన్నాను, అలాంటి వాళ్ళు మీడియా ముందు మాట్లాడగలిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే మస్ట్గా స్క్రీన్ మీద నెంబర్లకి కాల్ చేయండి. సో మా ప్రతినిధులు మీ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. దాని త్రూగా మీ యొక్క స్టోరీని, మీ యొక్క బాధని, ఆ యొక్క ఆక్రోశాన్ని చెప్పేవాళ్ళు లేరు ఇప్పటిదాకా, మేము ఎవరికి చెప్పుకోలేకపోయాం అనేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మనం టీవీకి ఫోన్ చేయండి. మనం టీవీకి ఫోన్ చేసిన తర్వాత మా ప్రతినిధులు మీ కాల్ లిఫ్ట్ చేస్తారు. దాన్ని బట్టి మేము వాళ్ళని మా ఆఫీస్కి రమ్మని వాళ్ళతో మాట్లాడతాం. అండ్ వాళ్ళతో ఒక వీడియో కూడా చేస్తాం. దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే, మీ స్టోరీ అనేది చాలామంది జనాలు రిసీవ్ చేసుకుంటారు. సో వీళ్ళ స్టోరీ ఇంత చిన్నది, వీళ్ళు చనిపోదాం అనుకుంటున్నారు, వాళ్ళ స్టోరీ కన్నా మా స్టోరీ ఇంకా చిన్నది కాబట్టి మేమెందుకు చనిపోవాలి అనే ఒక దృఢ సంకల్పం నిజంగా చాలా మందిలో వస్తుంది. మనం కూడా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు చెప్పే బాధలు వింటే వీడి బాధ కన్నా నా బాధ చాలా చిన్నది, నేను దీనికే ఇంత కుంగిపోతున్నానా అనే భావన మనలో చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. ప్రతిరోజు మన ఫ్రెండ్స్తో కలిసినప్పుడు కానీ, ఆఫీస్ కొలీగ్స్ అయినా, లేకపోతే ఇంటి దగ్గర రిలేటివ్స్ అయినా ఎప్పుడైనా బాధలు చెప్పుకునే టైంలో పర్టికులర్గా ఇలాంటివి మనం డైలీ రొటీన్ లైఫ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో మరొక సాఫ్ట్వేర్ ఇలాంటి అంటే ఒక స్ట్రాంగెస్ట్ సాఫ్ట్వేర్, తన భర్త ఎక్కడో ఉన్నా సరే పిల్లల కోసమే ఆవిడ చాలా స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ఆవిడ ఎంత కష్టపడిందో విజయారెడ్డి ఇప్పటిదాకా అందరూ చెప్తున్నారు. ఇటు చిరంజీవి కావచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మ పుష్పారెడ్డి కావచ్చు, లేకపోతే వాళ్ళ భర్త సురేందర్ రెడ్డి కావచ్చు. సో వీళ్ళందరూ ఆవిడంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి మహిళ ఎందుకు చనిపోవాలనుకుంది, లేకపోతే ఎందుకు పిల్లల్ని కూడా తీసుకువెళ్ళాలనుకుంటుంది తన వెంట అనే అనుమానాల నేపథ్యంలో కేవలం డిప్రెషన్ అనే ఒక ఇది తెలిసింది. సో పోలీసులు కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇప్పటికే చాలా అనుమానాలు ఈ కేసులో, చిరంజీవి చంపాడని లేకపోతే ఇంకొకళ్ళు చంపారని వాళ్ళతో కాల్స్ మాట్లాడిందని, సో అలాంటివన్నీ ఫేక్. సో ఇప్పుడు పోలీసులు ఫైనల్గా పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు ఈ కేసులో. సో ఎలాంటి ఒత్తిళ్లు ఆవిడకి లేవు. సో కేవలం ఆవిడకున్నదల్లా ఒక డిప్రెషన్ మాత్రమే, ఒంటరిగా ఉన్నాననే ఒకే ఒక్క కారణంతో ఆవిడ
పిల్లలతో అనంత లోకాలకు వెళ్ళిపోయింది. ఒకవేళ నేను పోతే మళ్ళీ నా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు, నాలాగా ఎవరు చూసుకోలేరు. బిడ్డలు పుట్టించినప్పుడు ఎంత ప్రేమతో ఉంటుందో, వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళు ముద్దు ముద్దుగా మాటలు చెప్తున్నప్పుడు ఎంత ప్రేమతో ఉంటుందో, వాళ్ళని తీసుకెళ్లే క్రమంలో కూడా ఆ తల్లి ప్రేమ ఎక్కడా తగ్గలేదు. నిజంగా ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో వాళ్ళు మస్ట్గా మనం టీవీని కాంటాక్ట్ అవ్వండి. మరో సాఫ్ట్వేర్ కానీ మరొక ఏ రంగమైనా సరే, ఏ మహిళ అయినా సరే, స్ట్రాంగ్గా ఉండే ఏ మహిళకైనా మనం టీవీ ఆశ్రయం ఇస్తుంది. సో మీరు అనంతలోకాలకు వెళ్ళాలి అనే ఒక నిర్ణయాన్ని పక్కన పెట్టేసి మాతో మాట్లాడండి, మనంతో మాట్లాడండి. మీ సమస్యని, మీ బాధని ప్రపంచానికి తెలియజేయండి. తద్వారా ఇలాంటి దారుణాలు జరగకుండా మన వంతు పాత్ర పోషిద్దామన్నదే మనం టీవీ ఉద్దేశం. నిజంగా చర్లపల్లి సాఫ్ట్వేర్ సూసైడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో చాలామంది మహిళలు తమ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కోల్పోతున్నారు. మేము ఏమైనా చేయగలం అనే మహిళలు ఎందుకు చనిపోతున్నారో నిజంగా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే వాళ్ళు ఎక్కడైనా సరే మన పురాణాల ప్రకారం స్త్రీని చాలా గొప్పగా భావిస్తాం మనం. మన అమ్మైనా, మన అక్కైనా, మన చెల్లైనా ఎంత గొప్పగా భావిస్తాం. వాళ్ళ మీద మాట పడనివ్వం. ఎవరన్నా మాట అన్నా సరే మాట పడనివ్వం. అంత ప్రేమగా యుఎస్లో ఉండే వాళ్ళైనా, లేకపోతే పిల్లలు చదువుకోవడానికి బయటికి వెళ్ళినా వాళ్ళ ఫోన్ విన్నామంటే, అమ్మ కానీ అక్క కానీ కాల్ విన్నామంటే, దూరంగా ఉండే ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో, జాబులు చేసుకుంటున్నారో, లిటరల్గా వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అంత బాండింగ్ ఉంది మన భారతీయ సంస్కృతి ప్రకారం. తల్లికి కానీ, చెల్లికి కానీ, అక్కకి కానీ, వదినకి కానీ అంత బాండింగ్ ఇస్తాం. ఏ అబ్బాయి కూడా తన భార్యనో, తన తల్లినో, తన అక్కనో, తన చెల్లినో, తన వదిన్నో కోల్పోకూడదనైతే ఇక్కడ పర్టికులర్గా మనం టీవీ ఉద్దేశం. సో ఇప్పటిదాకా మనం కొన్ని వీడియోస్ చేసాం. ఎవరైతే బాధల్లో ఉంటారో వాళ్ళకి న్యాయం చేయడం కావచ్చు. సో ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ మనం టీవీ త్రూగా మనం కండక్ట్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా కూడా ఎవరైతే ఈ కేసునే, ఈ చర్లపల్లి సాఫ్ట్వేర్ కేసునే మనం చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాం. చాలా వ్యూస్ వచ్చాయి మనకి. సో ఇలాంటి నేపథ్యంలో ప్రజలు కూడా మనల్ని ఆదరించారు. 3 ఏళ్లుగా మనల్ని ఆదరిస్తూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మనం టీవీ మరొక ముందడుగు వేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో డిప్రెషన్లో ఎవరైతే ఉంటారో, డిప్రెషన్లో ఉండే స్ట్రాంగ్ లేడీస్ వాళ్ళకి మేమున్నాం. మనం టీవీ వేదికగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. సో మీకేదన్నా సహాయం కావాలన్నా మనం టీవీ తరపు నుంచి మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యాన్ని కోల్పోకండి. మేమేం చేయలేము, మా వల్ల ఏం కాదు, ఇక మాకు ఆత్మహత్య శరణ్యం, అలాంటి ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి. సో దాని ద్వారా మేము మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీలో ఆత్మస్థైర్యాన్ని, ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం మేం చేస్తాం. మనం టీవీ చేస్తుంది మీతో. సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటిదాకా నాకు ఆ రోజున వాళ్ళు మాట్లాడలేదు, నా లవ్ బ్రేకప్ అయింది, నాకు డివోర్స్ అయ్యాయి, నేను లేకపోతే ఒంటరిగా ఉన్నానే బాధతో నేను బతుకుతున్నా, నేను బతికితే ఏంటి, లేకపోతే ఉంటే ఏంటి, పోతే ఏంటి అనే స్ట్రాంగెస్ట్ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మనం టీవీ మీకు సహాయపడుతుంది. ఎందుకంటే డైలీ రొటీన్ లైఫ్లో చాలామంది మహిళలు ఎవరైతే ఉన్నారో భర్త ఇబ్బంది పెడుతున్నాడనో, భర్త తాగొచ్చి కొడుతున్నాడనో, లేకపోతే మాకు డివోర్స్ అయ్యాయి, మా బాధలు ఎవరితో చెప్పుకోవడానికి ఇబ్బంది అవుతుంది, పిల్లలతో ఇబ్బంది పడుతున్నామనో, ఇలాంటి మహిళలు తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, పిల్లల్ని పెద్దవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని చదివిస్తున్నారు, ఇన్ని చేస్తూ కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండి ఎవరైతే మహిళలు ఒంటరితనంతో ఇబ్బంది పడతారో వాళ్ళకి జాబ్ చూపించే ప్రయత్నం కూడా చేస్తుంది మనం టీవీ. సో ఎట్టి పరిస్థితుల్లో అలాంటి మహిళలు ఎలాంటి ఇబ్బంది పడకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి. మనం టీవీ ఫర్దర్ స్టెప్ తీసుకుని చెప్పాలి ఇలాంటి విషయాల్లో. గతంలో కూడా మనం చాలా వీడియోలు చేసాం. ఏదైతే భార్యాభర్తల గొడవలు కావచ్చు వాటిని సరిద్దాం, పిల్లలు చూడట్లేదని తల్లిదండ్రులు రోడ్డుకెక్కిన వివాదాలు కావచ్చు, ఇలాంటి గొడవల్ని చాలా విషయాల్లో మనం టీవీ చాలా ఖచ్చితంగా, క్లియర్గా, సూటిగా వీటన్నిటిని సమస్యల్ని పరిష్కరించింది. సో ఇలాంటి వాటికి ఫర్దర్గా ఇప్పుడు ఇంకొక స్టెప్ తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో
ఎవరైతే స్ట్రాంగ్ మహిళలు ఉంటారో వాళ్ళ పిల్లల కోసమే వాళ్ళ జీవితం అన్నట్టుగా ఉంటారో అలా ప్రతి తల్లి ప్రతి పిల్లాడి కోసమే చేస్తుంది, నేను కాదనట్లేదు. కానీ ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఒంటరితనంతో మాకు ఎలాంటి జాబ్ లేదు, పిల్లల్ని ఎలా పోషించాలి, లేదంటే ఇంకొక రకంగా ఏది ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా సరే మనం టీవీ మీకు మార్గం చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు బతకాలన్న ఆశ కల్పించే ప్రయత్నం చేస్తుంది మనం టీవీ. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో మీ మనసులో ఇప్పటిదాకా వచ్చిన ఆలోచనలు, ఎవరైతే డిప్రెషన్తో బాధపడుతున్న మహిళలు ఉన్నారో, నేను ఒక్కదాన్నే నాకెవరూ లేరు అనే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేయండి. మనం టీవీ మీకు మంచి లైఫ్ని ఇవ్వడంలో 100% ద బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఒకవేళ జాబ్ కోసం పోరాడుతున్న వాళ్ళైతే వాళ్ళకి ఏదన్నా ఫర్దర్గా వాళ్ళకి హెల్ప్ చేయడం కావచ్చు, లేదంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా హెల్ప్ చేయడం కావచ్చు, ఇలాంటి వాటిల్లో కూడా మనం టీవీ ముందుంటుంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి.